హలో బడీస్, వెల్కమ్ టు బడీస్ బాతకాని. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అనుకుంటున్నాను. నా కాలేజ్ ఫ్రెండ్ని నేను చాలా ఇయర్స్ తర్వాత కలిసా. మాటల్లో అది, నువ్వు ఎప్పుడైనా రైట్ పర్సన్ని రాంగ్ టైంలో కలిసావా అని అడిగింది నా ఫ్రెండ్ నన్ను. అంటే అని అడిగాను నేను. అంటే నీకు మంచిగా అనిపించి తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు అనుకొని సమ్ రీజన్స్ వల్ల, రాంగ్ టైం వల్ల ఆ రిలేషన్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ కంటిన్యూ చేయని సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేసావా అని అడిగింది. నేను ఆలోచించి, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా ఆఫీస్లో మా పక్క టీంలో ఒక అమ్మాయి ఉండేది. నాకు అప్పుడే కొంచెం ఫ్రెండ్ అయింది. కలిసి కాఫీకి వెళ్ళడం, లంచ్కి వెళ్ళడం చేసేవాళ్ళం. స్లోగా ఫ్రెండ్స్ అయ్యాం. తను చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తుండేది. సేమ్ టైంలో చాలా కూల్ అండ్ ఫన్నీగా ఉండేది. నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి అనుకున్నాం. కానీ అదే టైంకి తనకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి తన ఫియాన్స్ వేరే స్టేట్లో వర్కింగ్ వల్ల తను కూడా ఆ స్టేట్లో జాబ్ చూసుకొని మూవ్ అయింది. ఆ అమ్మాయి నేను ఒకే ఆఫీస్లో 4 years కలిసి వర్క్ చేసాం, పక్క టీమ్స్లో. కానీ జస్ట్ తను మూవ్ అయ్యే 1 month ముందే ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత సమ్ రీజన్స్ వల్ల ఆ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయలేకపోయాం. అదే రైట్ పర్సన్ని రాంగ్ టైంలో కలవడం. అప్పుడు నేను, ఎందుకే స్పెసిఫిక్గా అడుగుతున్నావు, నువ్వు అలా ఏమన్నా ఫేస్ చేసావా అని అడిగా. అప్పుడు అది అవును అంది. ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో వర్క్ చేసేటప్పుడు మా హాస్టల్ దగ్గర ఒకడు నన్ను టార్చర్ చేస్తుండేవాడు. నేను ఆఫీస్కి వెళ్ళేప్పుడు బస్లో ఒకడు, మా ఆఫీస్లో నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఒకడు, ఇలాగ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతుండేవాళ్ళు. ఆ టైంలో ఫ్రెండ్స్ కూడా ఎవరు పక్కన లేక విసుగుతో పెళ్లి చేసుకుంటే వీళ్ళ గోలైనా వదులుతుంది అని అనుకున్నా. అప్పుడే మా నాన్న కాల్ చేసి, మంచి మ్యాచెస్ వస్తున్నాయి, నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఓకేనా ఆర్ కొంతకాలం వెయిట్ చేస్తావా అని అడిగారు. అసలే విసిగిపోయిన నేను నాన్నతో పెళ్లి చేసుకోవడం ఓకే నాన్న అని చెప్పాను. ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ సమ్ రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు. అదే టైంలో మా ఆఫీస్లో నాతో వర్క్ చేసే ఒక అబ్బాయి, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు. తన గురించి చెప్పాలి అంటే తను నాకు 2 yearsగా తెలుసు. ఫ్రెషర్స్గా ఆఫీస్లో ఒకేసారి జాయిన్ అయ్యాం కాబట్టి బాగానే కలిసి టైం స్పెండ్ చేస్తుండేవాళ్ళం. తను చాలా మంచివాడు, చూడటానికి బాగుంటాడు, వర్క్ కూడా బాగా చేస్తాడు. తనతో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంటుంది అని అర్థమైంది. తను ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యా. కానీ తర్వాత తను చెప్పిన విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అలా 2 days గడిచాయి. ఈలోపు నాన్న కాల్ చేసి, అమ్మ ఒక మంచి మ్యాచ్ వచ్చింది, చేసుకుంటావా అని అడిగారు. అప్పటికి నాన్నకు మ్యాచెస్ చూడమని చెప్పిందే నేను. పాపం నాన్న సీరియస్గా మ్యాచెస్ చూస్తుంటే ఆ టైంలో మా ఆఫీస్ అబ్బాయి గురించి చెప్పి తను టెన్షన్ పెట్టలేను అని ఆలోచించి, సరే నాన్న మీ ఇష్టం అన్నాను. కట్ చేస్తే ఏముంది, ఆ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిపోయింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ ఎందుకో అప్పుడప్పుడు తన గురించి ఆలోచిస్తే అనిపిస్తుంది, నేనంటే ఇష్టం అని కొంచెం ముందు చెప్పుంటే మేబీ లైఫ్ డిఫరెంట్గా ఉండేదేమో అని. అలా మా ఫ్రెండ్ స్టోరీ విన్నాక అనిపించింది, మనం రైట్ పీపుల్ని కలవడమే ఇంపార్టెంట్ కాదు, రైట్ టైంలో కలవడం కూడా ఇంపార్టెంట్ అని. సరే మరి, సైనింగ్ ఆఫ్. ఇంకా ఇలా మీ లైఫ్లో మీకు నచ్చిన పీపుల్ని రాంగ్ టైంలో కలిసారా? కలిసి ఆ పర్సన్ ఏమైనా మిస్ చేసుకున్నారా? అయితే మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీ గుండు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.